బ్రేకింగ్ న్యూస్ సరూర్ నగర్ లో 6 అబద్ధాలు 66 మోసాలు అనే స్లోగన్తో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించింది బీజేపీ. ఈ సభకు పార్టీ చీఫ్ జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగట్టాలనేది ఈ సభ ఉద్దేశం. కానీ ఈ సభను నిర్వహించే విషయంలో కూడా బీజేపీ నేతలు వైఫల్యం చెందినట్టు కనిపిస్తోంది. సభకు జన సమీకరణ విషయంలో నేతలు తడబడ్డట్టు కనిపిస్తోంది. సభలో చాలా కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. దీంతో బీజేపీ సభ ఫ్లాప్ అయిందంటూ చర్చ మొదలైంది. అంతేకాదు అసలు సభ నిర్వహణలో బీజేపీ నేతల మధ్య సమన్వయం కరువైందా అనే విషయం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. సరూర్ నగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ ఫ్లాప్ అయినట్లు సమాచారం అందింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు ఎందుకని ప్రజలు ఎక్కువగా హాజరు కాలేకపోయారు? డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అధికారంలోకి వచ్చేది బీజేపీ. ఈ ఓడు గతం నుంచి కూడా బీజేపీ ఇదే నినాదంతో ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాయకత్వం వహించాలనే దిశగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాయకత్వం వహిస్తామనేది ముందు నుంచి కూడా బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర బీజేపీలో పడుతున్నటువంటి అడుగులు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా ఇప్పటికే ప్రభుత్వము ఏడాది పాలన పైన ఒకవైపు విజయోత్సవాలు నిర్వహిస్తుంది. గత 10 ఏళ్ళు రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఇదంతా కూడా రాష్ట్రాన్ని ఒక సమన్వయంగా ముందుకు నడుపుకుంటూ ఒకవైపు ప్రభుత్వం ఏడాది వచ్చిన తరంలో సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక మరోవైపు అందుకు భిన్నంగా బీజేపీ మాత్రము ఇది సంబరాలు కాదు, ఏం సాధించారని సంబరాలు చేశారు అంటూ కూడా ఒకవైపు నిరసనలకు పిలుపునిచ్చింది. అంటే ఈ నెల 1 నుంచి దాదాపు నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, బైక్ ర్యాలీలు, అట్లనే గ్రామ సభలు పెడుతూ ఏడాది పాలన కాదు, ఇది వంచన పాలన అంటూ కూడా బీజేపీ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. అంతకు ముందు చూసుకున్నా కూడా హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు, రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇట్లా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి నిరసనలు తెలిపి రైతులకు సంబంధించి ఇంద్ర పార్కు దగ్గర ధర్నా నిర్వహించింది. మూసి హైడ్రాకు సంబంధించి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా నిర్వహించింది. ఇవాళ ఏడాది పాలన పైన వ్యతిరేకంగా సరూర్ నగర్ స్టేడియంలో నిన్న భారీగా తరలి రావాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఇట్లా హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు, రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవాళ ఏడాది సంబరాలు కావచ్చు, ఇట్లా ప్రజల్లోకి వెళ్ళి జన సమీకరణ పోగు చేసి ముందుకు వెళ్ళాలని చూస్తున్నటువంటి బీజేపీ పూర్తిగా జన సమీకరణ అంశంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది అనేది ప్రత్యక్షంగా నిన్న ఎల్బీ నగర్లో ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి సభనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నిన్న చాలా వరకు కుర్చీలన్నీ కూడా వెలవెలపోయినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నటువంటి బీజేపీ ఇట్లా జన సమీకరణకు సంబంధించి వచ్చేసరికి ఎందుకు వైఫల్యం చెందుతుంది? రాష్ట్ర నాయకత్వం మధ్యలో ఇట్లాంటి ఎందుకు వైఫల్యాలు చెందుతుంది అనేది ఇప్పుడు బీజేపీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా నిన్న సభకు రావడం జరిగింది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం పైన కొన్ని కీలక విమర్శలు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. దానికి వెంకట, అయితే ఓవైపు కేంద్ర నాయకత్వం ఏమో ఇక్కడ పాగా వేయాలని చూస్తుంటే రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్న వ్యవహార శైలి కనిపిస్తుంది. అయితే దీనికి బాధ్యత ఎవరిదంటారు? ఎందుకు అసలు పార్టీ ఇంటర్నల్ గా ఏం చర్చ జరుగుతుంది పార్టీలో? ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడు నిన్న నడ్డా కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాల్సిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం జన సమీకరణ చేయడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగినటువంటి ఏదైతే జన సమీకరణ చూస్తుంటే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, భిన్న అభిప్రాయాలు కావచ్చు, నేతల మధ్య సమన్వయం లోపం కావచ్చు స్పష్టంగా కనిపిస్తుంది అనేది కూడా చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది.
చాలా మటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ఏడాది సంబరాలపైన ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు కాబట్టి చాలా వరకు వస్తారని అందరూ కూడా అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జన సమీకరణ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతుంది బీజేపీ. ఇక రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎట్లా ఎదుగుతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకవైపు అందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి కూడా కొన్ని విమర్శలు చేశారు. ఇది తెలంగాణ మా అడ్డా, నడ్డాలందరూ వచ్చి ఇక్కడ విమర్శలు చేయడం సరైనది కాదు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో మీరు చేస్తున్న అభివృద్ధి ఏ విధంగా ఉందనేది దేశ ప్రజలు చూస్తున్నారంటూ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణకు మీరు ఏమి ఇచ్చారు, తెలంగాణకి ఏం తెచ్చారు అనే అంశంలో ఎలాంటి స్పీచ్ లేకపోవడం, ఎలాంటి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోవడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం ఉంది. జన సమీకరణలో కావచ్చు, జనంలో ఆదరణ పొందడంలో కావచ్చు, నేతల సమన్వయం లోపాలే ప్రధాన కారణంగా బీజేపీని డౌన్ చేస్తున్నాయనేది ఒక నేతల మధ్యలోనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకు నిన్న జరిగినటువంటి సభ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అది సరూనార్ స్టేడియం దాదాపు ఒక 20-25 వేల మంది వస్తేనే నిండిపోయే గ్రౌండ్ ఉంది. కానీ అక్కడ చాలా వరకు అంత జన సమీకరణ కూడా లేనటువంటి సిచ్యువేషన్ బీజేపీ నేతల్లో అంతర్మదనం చేసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడ విఫలమవుతున్నాం, ఎక్కడ తప్పిదం జరుగుతుంది, జన సమీకరణలో ఎందుకు వెనుకబడుతున్నాం అనేది అయితే నేతల మధ్యనే ఒక చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా ఇందిరా పార్కులో ధర్నా చేసినప్పుడు కూడా అనుకున్న అంటే ఇంపాక్ట్ ఏదైతే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు పెద్ద ఎత్తున వెళ్ళారు. చెరువులు తిరిగిండ్రు, హైడ్రాకు సంబంధించి అనేక చెరువులు తిరిగి వచ్చిండ్రు, మూసికి సంబంధించి నిద్ర చేసిండ్రు, మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా బృందాలుగా తిరిగినటువంటి నేపథ్యం బీజేపీకి ఉంది. కానీ జన సమీకరణ వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలకు జనాలు రాకపోవడంలో బీజేపీ ఎక్కడ విఫలమవుతుందనే దాని మీద అయితే నేతల్లో ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. చాలామంది ఒకరిని మరొకరు నేతలందరూ కూడా లైట్ తీసుకుంటున్నటువంటి నేపథ్యమే ఇట్లాంటి వైఫల్యాలకు కారణం అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంస్థాగతంగా ఎన్నికలకు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షులు రాష్ట్రానికి రాబోతున్నారనే చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు అధ్యక్షులు, ఎవరు లీడర్లు, ఎవరు నేతలు అనే ఒక గందరగోళ పరిస్థితి అయితే బీజేపీలో ఉందనేది కూడా నిన్న సభ తేటతెల్లం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా బీజేపీ చెప్తున్నటువంటి ఏవైతే కాంగ్రెస్ ఏడాది పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ తప్పిదాలే అని చెప్తుంది. హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు అనేక పోరాటాలు చేసినామని చెప్పుకుంటుంది. కానీ ఆ ఇంపాక్ట్ అనేది బీజేపీలో కనిపించడం లేదు. జన సమీకరణను చూస్తుంటే మాత్రం ఒక ప్రచారం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది తప్ప అక్కడ జనాలు ఎవరు కూడా బీజేపీని ఆదరించే స్థాయిలో లేదనేది స్పష్టంగా నిన్న సభ తేల్చిందని చెప్పి చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీ నిజంగా అధికార పార్టీ పైన కావచ్చు, గత కేసీఆర్ ప్రభుత్వంలో కావచ్చు తీసుకున్నటువంటి ఏవైతే పోరాటాలు కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే 8 ఎంపీలు గెలిచాము, 8 ఎమ్మెల్యేలు గెలిచామని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చూసుకుంటే అందుకు భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో 8 ఎంపీలు పెరిగింది గత బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల వల్లే అనేది కూడా బీజేపీ అంచనా వేయడంలో తప్పిదం జరుగుతుంది. కానీ బీజేపీని ఆదరిస్తున్నారు, బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది, ఖచ్చితంగా బీజేపీకే ఓట్లు వేశారు ప్రజలు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నాడు బీజేపీ. జన సమీకరణలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు అనుకున్నంత స్థాయిలో బీజేపీ లేదనేది కూడా స్పష్టంగా నిన్న సభ తేల్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న సభలో పూర్తి స్థాయిలో జాతీయ అధ్యక్షులు నడ్డాతో పాటు 2 కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సభ మీదకి వచ్చినప్పటికీ జన సమీకరణ మాత్రం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అనేది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ బీజేపీ తీసుకున్నటువంటి మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, లేకపోతే రైతుల రుణమాఫీ కావచ్చు అనేక అంశాల్లో ముందుకు వెళ్తున్నామని చెప్పినప్పటికీ ప్రజల్లో మాత్రం అనుకున్నంత ఆదరణ లేదనేది కూడా స్పష్టంగా నిన్న సభ తేల్చిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.